This is from Spoken English Shelter of భుజంగరావు తమ్మిశెట్టి. అలవోకగా ఆంగ్లం. చిన్న చిన్న వాక్యాలతో మొదలు పెట్టండి. ఆంగ్లంలో పదరహో అనిపించుకోండి. ఫ్రెండ్స్, as a part of communication skills from our Vasudha Pharma Chem Limited, today's topic is అలవోకగా ఆంగ్లం. First of all, start with simple sentences if you want to get fluency in English. Okay? మీ రోజువారీ కార్యక్రమాలలో ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా మీరు చిన్న చిన్న వాక్యాలను ఎవరితోనైనా కానీ లేక వేరెవరైనా మీతో కానీ మాట్లాడుతుండటం జరుగుతుందని మీకు తెలుసు. అయితే అప్పటికప్పుడు స్ఫురణకు రావాలంటే, సందర్భానుసారంగా వాటిని అలవోకగా ఉపయోగించాలంటే కంగారు పడకండి. ఎన్నో చక్కని తేలిక వాక్యాలను మీరు ఈ వీడియోలో వినబోతున్నారు, చూడబోతున్నారు. కాబట్టి వాటిని నేర్చుకుని ఆచరణలో పెట్టడం మీదే ఆలస్యం. ఓకే అంటారా? అయితే ఇక విజయం మీదే సుమా. ఎవరో సూటిగా సంధించే ప్రశ్నకు ధీటైన మీ జవాబు నిలవాలి మీ వ్యక్తిత్వానికి గీటు రాయిలా. ఎవరో చెప్పే చక్కని జవాబుకు కారణమైన మీ ప్రశ్న ఆకర్షించాలి అందర్నీ సూదంటూ రాయిలా. గాడ్ ఎగ్జిస్ట్స్, దేవుడు ఉన్నాడు. థ్యాంక్ గాడ్, దేవునికి కృతజ్ఞతలు. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బి విత్ యూ, దేవుడు మీతో ఉండుగాక. గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు. ప్రే ద గాడ్, దేవుణ్ణి ప్రార్థించు. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం. గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. గుడ్ నైట్, శుభరాత్రి. బ్లెస్సింగ్స్ బి టు ఆల్, అందరికీ ఆశీస్సులుండుగాక. వెల్ సెట్, బాగా చెప్పారు. ఆల్ డన్, అంతా జరిగింది. వెల్ డన్, షహబాష్. వెయిట్ అండ్ సీ, వేసి చూడండి. ఈజ్ ఇట్, అవునా? ఈజ్ ఇట్ సో, అట్లాగా. ఈజ్ దట్ ఆల్, అంతేనా? దట్స్ ఆల్, అంతే. దట్స్ వై, అందుకని. దట్స్ గుడ్, అద్గది, బాగుంది. దట్స్ రైట్, చక్కగా ఉంది. దట్స్ నైస్, అది భేషుగ్గా ఉంది. దట్స్ ఫైన్, అది బాగుంది. దట్స్ ట్రూ, అది నిజం. ఇట్స్ ఆల్ రైట్, దాందేముంది. ఇట్స్ ఓకే, అది బాగానే ఉంది. దట్స్ గ్రేట్, అది గొప్పగా ఉంది. దట్స్ ఎనఫ్, ఇక చాలండి. ట్రస్ట్ అష్యూర్డ్, నన్ను నమ్మండి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. బీ రెడీ, తయారుగా ఉండు. గెట్ రెడీ, సిద్ధంగా ఉండు. బీ సీరియస్, సీరియస్గా ఉండు. బీ పేషెంట్, ఓర్పుగా ఉండు. బీ కామ్, శాంతంగా ఉండు. బీ సైలెంట్, నిశ్శబ్దంగా ఉండు. బీ సీటెడ్, కూర్చోండి. గెట్ రిలాక్స్డ్, విశ్రమించండి. కమ్ సూన్, వెంటనే రండి. కమ్ ఆన్ ఇన్, లోనికి రండి. కమ్ స్ట్రైట్, తిన్నగా రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రా. గో అహెడ్ ఆఫ్ యూ, తిన్నగా వెళ్ళండి. గో దేర్ అట్ వన్స్, తక్షణం అక్కడికి వెళ్ళు. గో అవే, వెళ్ళిపో. గో ఫాస్ట్, తొందరగా వెళ్ళు. గెట్ ఇన్, లోనికి రండి. నైస్ టు సే, చెప్పడానికి చక్కగా ఉంది. గుడ్ టు ఇయర్, వినటానికి బాగుంది. డిఫికల్ట్ టు సే, చెప్పడానికి కష్టంగా ఉంది. కమ్ వాట్ మే, జరిగేది జరగని. వుడ్ ఇట్ బి ఆల్ రైట్, అంతా బాగానే ఉందా? నథింగ్ టు వర్రీ, తొందర పడవలసింది అసలేమీ లేదు. క్వైట్ వెల్కమ్, చాలా సంతోషం, సుస్వాగతం. క్వైట్ ఇంట్రెస్టింగ్, అత్యంత ఆసక్తిదాయకం. క్వైట్ ఆల్ రైట్, అంతా చక్కగా ఉంది. దట్స్ ద మ్యాటర్, అది సంగతి. ఇట్స్ వర్త్ రీడింగ్, ఇది చదవదగ్గది. ఇట్స్ వర్త్ సీయింగ్, ఇది చూడదగ్గది. క్యాట్ గాడ్ యువర్ టంగ్, నోరు కాస్త అదుపులో పెట్టుకుంటారా? హోల్డ్ యువర్ టంగ్, నీ నోటును అదుపులో పెట్టుకో. సీ యూ, ఇక వంట. సీ యూ దేర్, అక్కడ కలుద్దాం. సీ యూ దెన్, అప్పుడు కలుద్దాం. సీ యూ లేటర్, తర్వాత కలుద్దాం. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. సీ యూ సూన్, వెంటనే కలుద్దాం. దట్స్ అమేజింగ్, అది ఆశ్చర్యకరంగా ఉంది. లెట్స్ స్టార్ట్ నౌ,
ప్రస్తుతం మనం బయలుదేరదాము. లెట్ మీ టాక్ టు హర్. నన్ను ఆమెతో మాట్లాడనివ్వు. ఇట్స్ మై ప్లెజర్. అది నా సంతోషమండి. ప్లెజర్ ఈజ్ మైన్. సంతోషం నాదండి. థ్యాంక్ యూ ఆల్. మీకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా ఎక్కువ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు అత్యధిక కృతజ్ఞతలు. కీప్ టాకింగ్. మాట్లాడుతూ ఉండండి. కీప్ రీడింగ్. చదువుతూ ఉండండి. గెట్ వర్కింగ్. పని చేయడం ప్రారంభించండి. గెట్ గోయింగ్. ఇక లాగించేయండి. వెళ్ళిపోండి. సారీ టు సే. చెప్పటానికి బాధగా ఉంది. సారీ టు బాదర్ యూ. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు బాధగా ఉంది. సారీ ఫర్ ద డిలే. ఆలస్యానికి చింతిస్తున్నాను. వెరీ సారీ టు ఇంటరప్ట్ యూ. మీకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి. సారీ టు హ్యావ్ ట్రబుల్ యూ. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు బాధగా ఉంది. హ్యాపీ టు సే. చెప్పడానికి సంతోషంగా ఉంది. నైస్ టు టాక్ టు యూ. మీతో మాట్లాడడం చక్కగా ఉంది. గ్లాడ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. షీ ఈజ్ డమ్ స్ట్రక్. ఆమె మ్రాన్పడిపోయింది. నిశ్చేష్టురాలయ్యింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజర్ టు యూ. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. వాట్ ఏ జోక్. ఏమి జోకు. హౌ సాడ్. ఎంత విచారకరము. హౌ డేర్. ఎంత సాహసం. హౌ డ్రెడ్ఫుల్. ఎంత భయానకము. వాట్ ఏ స్మైల్. ఏమి చిరునవ్వు. వాట్ ఏ షేమ్. ఎంత అవమానం. హౌ వండర్ఫుల్. ఎంత అద్భుతము. వాట్ ఏ సర్ప్రైజ్. ఏమి ఆశ్చర్యం. వాట్ ఏ ట్రాజడీ. ఏమి విషాదం. హౌ ఈజీ ఇట్ ఈజ్. ఇది ఎంత తేలికో కదా. వాట్ ఏ గ్లటన్. ఏమి తిండిపోతూ. వాట్ ఏ ఐడియా. ఏమి ఆలోచన. వాట్ ఏ పిటి. ఎంత జాలికరం. వాట్ ఏ బ్యూటీ. ఏమి అందగత్తె. వాట్ ఏ బ్యాడ్ లక్. ఏమి దురదృష్టం. వాట్ ఏ వండర్. ఏమి అద్భుతము. హౌ కైండ్ ఆఫ్ యూ. మీరు ఎంత దయగలవారు. వాట్ ఏ కోయిన్సిడెన్స్. ఎంత సారూప్యమో. నో సోనర్ సెడ్ దాన్ డన్. చెప్పడం పూర్తయిందో లేదో జరిగిపోయింది. లైక్ ఇట్ ఆర్ లంప్ ఇట్. ఇష్టమైతే చెయ్యి, కష్టమైతే మానేయి. నో క్వశ్చన్. ప్రశ్నే లేదు. నో ప్రాబ్లం. సమస్య లేదు. ఎనీ డౌట్. ఇంకేదైనా సందేహమా. ఎనీ క్వశ్చన్. ఇంకేదైనా ప్రశ్న. నథింగ్ టు క్వశ్చన్. ప్రశ్నించేందుకు ఏమీ లేదు. ఎనీ ఐడియా. ఇంకేమైనా ఆలోచన ఉందా. నథింగ్ టు సే. చెప్పేదేమీ లేదు. నథింగ్ టు వర్రీ. తొందరపడేదేమీ లేదు. నథింగ్ డూయింగ్. ఇంకేమీ చెప్పొద్దు, చెయ్యొద్దు. ఇట్స్ ఈజ్ దిస్. ఇజింట్ ఇట్. ఇదే కదూ. ఎస్. దట్స్ యువర్స్. అవును, అది నీది. షీ ఈజ్ అలైవ్. ఆమె బ్రతికే ఉంది. హీ ఈజ్ నో మోర్. అతను చనిపోయాడు. ఇక లేడు. ఫిల్ మై వెహికల్. నా కారులో పెట్రోలు నింపు. గెట్ హెర్ కారు ఫిల్డ్. ఆమె కారులో పెట్రోలు పోయించు. ఈ ఆస్కడ్ సార్డోనికల్లీ. అతడు అపహాస్యకరంగా అడిగాడు. షీ ఆస్కడ్ స్టార్క్లీ. ఆమె గట్టిగా అడిగింది. షీ ఆస్కడ్ వేర్లీ. ఆమె జాగరూకతతో అడిగింది. షీ ఆస్కడ్ హౌర్స్లీ. అతడు డగ్గుత్తికతో బొంగురుగా అడిగాడు. షీ ఆస్కడ్ డ్రైలీ. ఆమె పొడిగా అరంజికతతో అడిగింది. ఈ ఆస్కడ్ క్యాజువల్లీ. అతడు యాదృచ్ఛికంగా అడిగాడు. షీ ఆస్కడ్ ఈగర్లీ. ఆమె ఆతృతగా, ఆసక్తిగా అడిగింది. షీ ఆస్కడ్ యాంగ్జియస్లీ. ఆమె ఆందోళనగా, బెంగతో అడిగింది. షీ ఆస్కడ్ హంబ్లీ. ఆమె వినయంగా అడిగింది. షీ సెడ్ స్మైలింగ్. ఆమె చిరునవ్వు చిందిస్తూ చెప్పింది. హీ సెడ్ టు మీ లాఫింగ్. అతడు నాతో నవ్వుతూ చెప్పాడు. షీ గాట్ ఏ లిటిల్ నాప్ ఇన్ ద బస్. ఆమె బస్సులో స్వల్ప కునుకు తీసింది. షీ లుక్డ్ బ్యాక్ అట్ మీ కీన్లీ. ఆమె వెనక్కి తిరిగి తీక్షణంగా నన్ను చూసింది. షీ లుక్డ్ అప్ ఇన్ సర్ప్రైజ్. ఆమె ఆశ్చర్యంగా పైకి చూసింది. షీ స్మైల్డ్ ఇన్ అమ్యూజ్మెంట్ అట్ మీ. వినోదంగా నా వైపు చిరునవ్వు చిందించిందామె. నో మ్యాటర్ హౌ మచ్ యూ వాంట్. నువ్వెంత కోరతావో అని కాదు. నో మ్యాటర్ హౌ ఆఫెన్ యూ గెట్ దేర్. నువ్వెంత తరచుగా అక్కడకు వెళ్తావో అని కాదు. ఇట్ డజంట్ మ్యాటర్. మరేమీ పర్వాలేదు. డజ్ ఇట్ మ్యాటర్. పర్వాలేదా. నథింగ్ మ్యాటర్స్. అసలేమీ పర్వాలేదు. నథింగ్ హ్యాపెండ్. అసలేమీ జరగలేదు. నథింగ్ టు బి డన్. జరగాల్సింది ఏమీ లేదు. యెట్ టు బి డన్. ఇంకా జరగాల్సి ఉంది. స్టిల్ టు బి డన్. ఇంకనూ జరగాల్సి ఉంది.
షీ ఆఫర్డ్ ఆల్ డే లాంగ్. ఆమె రోజంతా అలిగింది. షీ ఆఫెన్ ఫ్రౌన్స్. ఆమె తరచుగా ముఖం చిట్లిస్తుంది. షీ స్కఫ్డ్ ఎట్ మీ. ఆమె నన్ను విక్రించింది, ఎగతాళి చేసింది. ఈ విజిల్డ్ స్లోలీ. అతను చిన్నగా ఎల వేశాడు. షీ సాబ్డ్ ఫర్ సమ్ టైమ్. ఆమె కాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది. యు నో వాట్? ఏమిటో నీకు తెలుసా? షీ వెప్ట్ ఫర్ ఎ వైల్. ఆమె క్షణం పాటు విలపించింది. షీ గ్లాన్స్డ్ ఎట్ హర్ వాచ్. ఆమె తన వాచి వైపు దృష్టి సారించింది. షీ బ్లింక్డ్ ఎట్ మీ. ఆమె నన్ను కళ్ళు మెటికరించి చూసింది. షీ యార్న్ ట్వైస్. అతను 2 సార్లు ఆవులించాడు. షీ మటర్డ్ ఫర్ నథింగ్. ఆమె ఊరికినే కొనికింది, సనిగింది. షీ మర్మర్డ్ ఫర్ ఎ వైల్. ఓ క్షణం సేపు అతను గునికాడు. హర్ గ్రాండ్ ఫాదర్ ఆఫెన్ కఫ్స్. ఆమె తాతగారు తరచుగా దబ్బుతుంటారు. హీ లాఫ్డ్ ఎట్ మీ. అతను నన్ను చూసి నవ్వాడు. హీ హ్యాడ్ స్నీజ్డ్ బిఫోర్ ఐ స్టార్టెడ్. నేను బయలుదేరే ముందు అతను తుమ్మాడు. హీ గ్రిన్స్ ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్. నేను అతన్ని చూసిన ప్రతిసారి పండ్లెగిరిస్తాడు. హీ వింక్డ్ ఎట్ మీ. అతను నన్ను చూసి కనుగీటాడు, సైగ చేశాడు. షీ హాజ్ ప్లీజింగ్లీ నాడెడ్. ఆమె సంతృప్తికరంగా తలూపింది. హీ స్నేర్డ్ ఎట్ మీ. అతను నన్ను చూసి ఎగతాళి, హేళన చేశాడు. షీ హెల్డ్ అవుట్ విత్ ఫియర్. భయంతో ఆమె గట్టిగా అరిచింది. హీ షగ్డ్ ఫర్ నథింగ్. ఊరికనే అతను భుజాలెగరేశాడు. హీ సైడ్ డీప్లీ. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. హీ స్నోర్డ్ ఎస్టర్డే. అతను నిన్న నిద్రలో గురకెట్టాడు. హీ ఎకాఫ్డ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. అతను కొన్ని నిమిషాల పాటు వెక్కిళ్ళు పడ్డాడు. గెట్ రైడ్ ఆఫ్ దట్ రూడ్ పర్సన్. ఆ అనాగరిక వ్యక్తిని వదిలించుకో. గెట్ దట్ రోగ్ అవుట్ ఆఫ్ హియర్. ఇక్కడ నుండి ఆ రోగును బయటకు పంపేయి. గెట్ లాస్ట్. ఇక నా కంటికి కనపడకు. గెట్ హిమ్ హియర్ సూన్. అతన్ని వెంటనే ఇక్కడకు తీసుకురా. గెట్ హిమ్ ఆన్ ద ఫోన్. అతనితో ఫోన్లో మాట్లాడు. గెట్ ఆల్ యూ నీడ్. నీకు అవసరమైనదంతా తీసుకో. గెట్ అవే ఫ్రమ్ హిమ్. అతని నుండి దూరంగా వెళ్ళిపో. Cow, cow, mama, click, click, spoken English shelter. గెట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వెంత తీసుకోగలవో అంత తీసుకో. గెట్ వాట్ ఎవర్ యూ లైక్. నీకు ఇష్టమైన దానిని తీసుకో. ఎర్ స్పైన్ స్టిఫెండ్. ఆమె ప్రక్కటెముక బిరుసయింది, బిగుసుకుంది. ఈ సెట్ సక్సెంట్లీ. అతను సంగ్రహంగా చెప్పాడు. షీ సెడ్ టు మీ సాఫ్ట్లీ. ఆమె నాకు మృదువుగా చెప్పింది. హీ సెడ్ ఎంపాటికల్లీ. అతను నొక్కి వక్కానించి చెప్పాడు. షీ సెడ్ ఎంథూజియాస్టికల్లీ. ఆమె అత్యుత్సాహంగా చెప్పింది. హీ సెడ్ హ్యార్ష్లీ. అతను కఠినంగా చెప్పాడు. షీ సెడ్ బ్లాండ్లీ. ఆమె సౌమ్యంగా చెప్పింది. హీ సెడ్ బ్రిస్క్లీ. అతను వడిగా, ఉల్లాసంగా చెప్పాడు. దే సెడ్ టు హర్ హ్యూమరస్లీ. వారు ఆమెకు హాస్యంగా చెప్పారు. హీ సెడ్ టెర్స్లీ. అతను చక్కగా, పొంకంగా చెప్పాడు. దే లుక్డ్ హ్యాపీ ఎస్టర్డే లాంగ్. వారు నిన్నంతా సంతోషంగా కనబడ్డారు. ఈ లుక్డ్ కన్ఫ్యూజ్డ్. అతడు గందరగోళానికి గురైనట్టు కనబడ్డాడు. టేక్ ఆల్ యూ వాంట్. నువ్వు కోరుకునేదంతా తీసుకో. షీ లుక్డ్ టైర్డ్ టుడే. ఈరోజు అలసిపోయినట్టుగా కనబడిందామె. షీ లుక్డ్ స్టార్టిల్డ్. ఆమె ఉలిక్కి పడినట్టుగా కనబడింది. షీ లుక్డ్ పజిల్డ్. ఆమె కలవర, సంభ్రమపడినట్టుగా కనబడింది. షీ లుక్డ్ డిసప్పాయింటెడ్. ఆమె ఆశాభంగం చెందినట్టుగా కనబడింది. షీ లుక్డ్ లాఫ్డ్ అట్ యూ. నిన్ను చూసి నవ్వినట్టు కనిపించిందామె. ఈ గాట్ హిజ్ హెడ్ టాన్స్యూర్డ్. అతను గుండు గీయించుకున్నాడు. ఈ హ్యాడ్ హిజ్ హెయిర్ కట్. అతను క్షవరం చేయించుకున్నాడు. ఈ షేవ్డ్ హిజ్ బియర్డ్. అతను గడ్డం గీచుకున్నాడు. ఈ గాట్ హిజ్ బియర్డ్ షేవ్డ్. అతను గడ్డం గీయించుకున్నాడు. షీ హ్యాజ్ గాట్ ప్లెంటీ ఆఫ్ క్యాష్. ఆమెకు గోల్డ్ అంత డబ్బు ఉంది. ఈజ్ ఇట్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు మ్యారీ ఆఫ్ హెర్. ఆమె పెళ్లి చేయటం అతని బాధ్యత. ఈ గాట్ హిజ్ లెగ్ ఫ్రాక్చర్డ్. అతడు కాలు విరగ్గొట్టుకున్నాడు. షీ మేడ్ అన్ యాంగ్రీ లుక్ ఎట్ మీ. ఆమె నా వైపు కోపంగా చూసింది. ఇట్ మేడ్ హిమ్ హ్యాపీ. ఇది అతన్ని సంతోషపెట్టింది. ఇట్ మేడ్ మీ క్రేజీ. ఇది నన్ను పిచ్చివాణ్ణి చేసింది.
హెర్ ఐస్ వైడెండ్ ఇన్ సర్ప్రైజ్. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. హెర్ ఐస్ నారోడ్ ఇన్ థాట్. ఆలోచనలో ఆమె కళ్ళు చిన్నవయ్యాయి. హెర్ ఐస్ బ్రాడెండ్. ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వాట్ ఆన్ ఎర్త్ డస్ షీ మీన్? అతడు నిజానికి ఏమిటి ఆమె ఉద్దేశం? ఐ విష్ ఇట్ వుడ్ రైన్. వాన వస్తే బాగుంటుందనుకుంటున్నాను. షీ స్మైల్డ్ ఆల్మోస్ట్ షైలీ. ఆమె బాగా సిగ్గుపడుతూ నవ్వింది. షీ స్మైల్డ్ స్వీట్లీ టు హెర్ సెల్ఫ్. ఆమె తనలో తాను మధురంగా నవ్వుకుంది. ఈ స్మైల్డ్ రేదర్ గ్రిమ్లీ. అతడు కాస్త భయంకరంగా నవ్వాడు. ఈ స్మైల్డ్ స్లైలీ. అతడు చిత్రంగా నవ్వాడు. ఈ లాఫ్డ్ క్రూకుడ్లీ. అతడు కపటంగా వంకరగా నవ్వాడు. ఇట్ సీమ్స్ సో. ఇది ఆ విధంగానే కనిపిస్తోంది. లెట్ ఇట్ బి సో. అది అలాగే ఉండని. షీ ఈజ్ ఇన్ బెడ్. ఆమె పడుకునుంది. ఈ షీ ఫాండ్ ఆఫ్ కుకింగ్. ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టమా? హ్యావ్ దిస్ వర్క్ డన్. ఈ పని చేయించు. ఇట్ మే బి హెర్స్ ఆర్ నాట్. ఇది ఆమెది కావచ్చు లేదా కాకపోవచ్చు. హౌ హ్యాజ్ ఇట్ హ్యాపెండ్ సో? ఆ విధంగా అది ఎలా జరిగింది? షీ ఈజ్ ఇన్ డిస్పైర్. ఆమె నిరాశ చెందింది. వెన్ హ్యాజ్ హిజ్ గన్ గాన్ ఆఫ్? అతని తుపాకీ ఎప్పుడు పేలింది? ది అలారం హ్యాజ్ జస్ట్ గాన్ ఆఫ్. ఆ అలారం ఇప్పుడే మోగింది. ఇఫ్ ఇట్ రైన్స్ ఐ విల్ స్టే ఇండోర్స్. వాన వస్తే గనుక నేను ఇంట్లోనే ఉంటాను. ఇట్స్ గెటింగ్ కోల్డ్. చలివేస్తూ ఉంది. ఇట్స్ గెటింగ్ డార్క్. చీకటి పడుతూ ఉంది. ఇట్స్ గెటింగ్ విండీ. గాలి వీస్తూ ఉంది. ఇట్స్ గెటింగ్ ఫాగీ. ఒక మంచు కురుస్తూ ఉంది. ఇట్స్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్ నౌ. ప్రస్తుతం బయట వాన కురవడం లేదు. ఈజ్ ఇట్ పోరింగ్ అవుట్ సైడ్? బయట కుండపోత వర్షం కురుస్తోందా? సే వెదర్ ఇట్స్ స్నోయింగ్ ఆర్ నాట్. మంచు కురుస్తుందో లేదో చూడు. ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. ఇజింట్ ఇట్? బయట ఎముకలు కొరికే చలి వేస్తుంది కదూ. ద రైన్ ఈజ్ నాట్ స్టాపింగ్. ఈజ్ ఇట్? వాన కురవడం ఆగిపోవడం లేదు కదూ. హౌ వెల్ యాజ్ షీ సంగ్. ఎంత బాగా ఆమె పాడింది. యాజ్ షీ గాన్ అవే షౌటింగ్. ఆమె కేకలు వేస్తూ వెళ్ళిపోయిందా? దే ఆల్ వోకప్. వారంతా మేల్కొన్నారు. వై ఈజ్ షీ స్క్రీమింగ్ ఎట్ యూ? ఎందుకు ఆమె నిన్ను చూసి అరుస్తోంది? హీ గేవ్ ఎ క్రాక్ ఆఫ్ లాటర్. అతను పగలబడి నవ్వాడు. షీ హేట్ దట్ ఫ్రూట్ అన్షెడ్. ఆమె ఆ పండును చెప్పకుండా తినేసింది. వెన్ డిడ్ హీ టేక్ హిజ్ కోట్ ఆఫ్? అతను కోటు ఇప్పుడు తీసేశాడు. వెన్ హ్యాజ్ హీ పుట్ ఆన్ హిజ్ హ్యాట్? అతను తన టోపీని ఇప్పుడు ధరించాడు. హెర్ ఐస్ ఫోకస్డ్ ఆన్ మీ. ఆమె కళ్ళు నా మీద పడ్డాయి. డిడెంట్ షీ లుక్ కన్విన్స్డ్? ఆమె మెత్తబడినట్టు కనబడలేదా? షీ ఈజ్ ప్రైజ్ వర్ది. ఆమె పొగడతకు అర్హురాలు. హ్యావ్ యూ ఫోల్డెడ్ ఇట్ ఇన్ ఆఫ్? దాన్ని రెండుగా మడతపెట్టావా? ఈజ్ హీ అడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్? అతడు జోదానికి అలవాటు పడ్డాడా? లీవ్ ఆఫ్ వర్క్ టుడే. ఈరోజు పనికి సెలవు పెట్టు. నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. ఇతరుల గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడకు. వై డిడ్ షీ ఇగ్నోర్ హిమ్? ఆమె అతన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఐ వుడ్ లైక్ టు గెట్ హోమ్ నౌ. ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. నాకున్నదంతా నీదే. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ మైన్. నీకున్నదంతా నాదే. యాజ్ ఎనీ డెవిల్ పొసెస్డ్ హిమ్. అతన్ని ఏమైనా దెయ్యంగాని పట్టిందా? షీ విప్డ్ ద డోర్ ఓపెన్. ఆమె తలుపు తెరుచుకునేలా కొట్టింది. డోంట్ బ్యాంగ్ ఆన్ ద డోర్. తలుపు మీద కొట్టకు. షీ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. ఆమె చాలా ఆందోళనకు గురైంది. డస్ ద సిచ్యుయేషన్ క్రిస్టలైజ్? పరిస్థితి అదుపులోకి వస్తుందా? ఐ సా హర్ సమ్వేర్ బిఫోర్. ఇంతకు ముందెక్కడో ఆమెను నేను చూశాను. ద క్లాక్ యాజ్ జస్ట్ స్ట్రక్ 5. గోడ గడియారం ఇప్పుడే 5 గంటలు కొట్టింది. ఎన్ ఐడియా స్ట్రక్ హర్. ఆమెకు ఆలోచన తట్టింది. ఐ ఫౌండ్ హిమ్ నోవేర్. అతని జాడ నేనెక్కడా కనిపెట్టలేదు. దే ఆర్ కమింగ్ బై ఎయిర్. వాళ్ళు విమానంలో వస్తున్నారు. షీ హ్యాజ్ రన్ అవుట్ ఆఫ్ మనీ. ఆమెకు డబ్బుకి ఇబ్బంది పడింది. యూ హ్యాడ్ బెటర్ బీ వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. యాజ్ ద బస్ అరైవ్డ్ లేట్ టుడే. ఈరోజు బస్సు ఆలస్యంగా వచ్చిందా? వెన్ హ్యావ్ ద ప్రైజెస్ గానప్. ధరలు ఎప్పుడు పెరిగాయి? దిస్ క్లాత్ ఈజ్ 4 రూపీస్ ఏ మీటర్. ఈ గుడ్డ మీటర్ 4 రూపాయలు. ఐ గెస్ హీ వుడ్ బెటర్ గో సూన్. అతడు వెంటనే వెళ్తే బాగుంటుందని ఊహిస్తున్నాను. షీ సీముడ్ రేదర్ స్కార్న్ఫుల్. ఆమె ఎంతో కొంత తృణీకార భావంతో కనబడింది. ఈజ్ దట్ వాట్ షీ వాంట్స్ టు డూ? ఆమె చెయ్యాలనుకున్నది అదేనా?
షీ హైల్స్ ఫ్రమ్ భీమిలి. భీమిలి ఆమె స్వస్థలం. ఈ స్నిఫ్డ్ ఇట్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు అతను దానిని వాసన చూశాడు. 12 inches మేక్ ఏ ఫుట్. అడుగుకి 12 అంగుళాలు. స్వరాలు. గ్రామర్ నేర్చుకోకుండానే గ్రామర్పై పట్టు సాధించాలంటే. ఏ లాఫ్డ్ సినికల్లీ అట్ దెమ్. అతడు వారిని చూసి ద్వేషపూరితంగా నవ్వాడు. ఈ లాఫ్డ్ ర్యాగెడ్లీ. అతడు కరకుగా నవ్వాడు. షీ గ్లాన్స్డ్ అరౌండ్ ట్వైస్. ఆమె 2 సార్లు చుట్టూ తెరిపార ప్రక్కచూపు చూసింది. ఈ గ్లాన్స్డ్ అసైడ్ హర్ క్యూరియస్లీ. అతడు ఆమె వైపు కుతూహలంగా తేరిపార ప్రక్కచూపు చూశాడు. షీ లుక్డ్ పేల్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం ఆమె పాలిపోయి వెలవెలబోయినట్టుగా కనబడింది. ఇట్స్ గెటింగ్ ఐసీ ఆన్ ద లాన్. పచ్చిక బయలు మీద మంచు పెరుకుపోతూ ఉంది. ఈజ్ ఇట్ గెట్టింగ్ ఎ లాట్ క్లౌడియర్ అవుట్ సైడ్. బయట బాగా మబ్బుగా ఉందా? ఈజ్ ఇట్ గెట్టింగ్ మచ్ కోల్డర్ అవుట్ సైడ్. బయట బాగా చలివేస్తోందా? ఇట్స్ స్ప్రింక్లింగ్ అవుట్ సైడ్ నౌ. ప్రస్తుతం బయట అక్కడక్కడ తుంపర్లు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజిలింగ్ అవుట్ సైడ్ నౌ. ప్రస్తుతం బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. ద రైన్ హ్యాజ్ జస్ట్ క్లియర్డ్ అప్ ఎ లిటిల్. ఇప్పుడే వాన కాస్త తెరిపించింది. యూ కాంట్ బట్ గో దేర్ ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ అవుట్ సైడ్. బయట వాన వస్తున్నా కూడా నువ్వు అక్కడకు వెళ్ళక తప్పదు. వీ కాంట్ అవాయిడ్ స్టేయింగ్ హియర్ టిల్ ద రైన్ సీజెస్. వాన కురవడం ఆగిపోయే వరకు మనం ఇక్కడ ఉండక తప్పదు. ద రైన్ హ్యాజ్ సీజ్డ్ దిస్ మార్నింగ్. వాన కురవడం ఈ ఉదయమే ఆగిపోయింది. డస్ షీ ఎక్సెల్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఆంగ్లం మాట్లాడడంలో ఆమె ఆరితేరిందా? హౌ మెనీ రోజెస్ హ్యాజ్ షీ ఫ్లక్కడ్. ఆమె ఎన్ని గులాబీలు కోసింది. హౌ కుడ్ హీ ఓవర్కమ్ ఆల్ హిజ్ హర్డిల్స్. తన కష్టాలన్నింటినీ అతడు ఎలా గట్టెక్కగలిగాడు. వై డి యూ సీమ్ టు బి ప్రెటీ హ్యాపీ టుడే. ఈరోజు నువ్వు కాస్త సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఎందుకని? హ్యాజ్ షీ గాట్ ద డోర్స్ క్లోజ్డ్. ఆమె తలుపుల్ని మూయించిందా? యాజంట్ హీ గాట్ ద డోర్స్ ఓపెన్డ్ ఇట్. అతను ఇంకా తలుపుల్ని తెరిపించలేదా? క్లాప్స్ ఫోర్ డౌన్ ఆన్ దట్ గ్రేట్ డాన్సర్ అంటిల్ షీ ఫినిష్డ్ డాన్సింగ్. ఆ గొప్ప నృత్య కళాకారిణి తన నృత్యాన్ని ముగించే వరకు తప్పట్లు మారుమోగాయి. ఆన్ నో అకౌంట్ విల్ షీ అగ్రీ విత్ యూ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఈ విషయంలో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో ఏకీభవించదు. వెన్ హ్యాజ్ షీ వాష్డ్ ఆఫ్ దీస్ గ్రేప్స్. ఈ ద్రాక్ష పళ్లను ఆమె ఇప్పుడు కడిగింది. వెన్ హ్యాజ్ యువర్ న్యూ కార్ టర్న్ ఓవర్. ఈ కొత్త కారు ఎప్పుడు తిరగబడిపోయింది. యాజ్ షీ స్నాచ్డ్ ద స్వీట్ మీట్ ఇన్ యువర్ హ్యాండ్. ఆమె నీ చేతిలోని తినుబండారాన్ని లాగేసుకుందా? హ్యావ్ దే బీన్ హియర్ సిన్స్ 10 o'clock. 10 గంటల నుండి వాళ్ళు ఇక్కడే ఉన్నారా? నెయిదర్ ఆఫ్ దెమ్ హెల్ప్డ్ యూ డిడ్ దే. వాళ్ళలో ఎవరు నీకు సహాయం చేయలేదు కదా? యూ హార్డ్లీ అవర్ గోస్ టు టెంపుల్ డస్కి. అతడు ఎప్పుడూ కానీ గుడికి వెళ్ళడు కదా? వై డిడ్ ద పోలీస్ మెన్ ఫెయిల్ టు రష్ అట్ ద మాప్. ఎందుచేత పోలీసులు అల్లరిముఖను చెదరగొట్టడంలో విఫలం చెందారు? వై హ్యాడ్ ద పోలీస్ ఫెయిల్ టు డిస్పర్స్ ద క్రౌడ్. గుంపును చెదరగొట్టడానికి ఎందుకు పోలీసులు విఫలమయ్యారు? యూ విల్ గెట్ హిమ్ ఫెచ్డ్ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్ వోంట్ యూ. వెళ్ళి అతనికి ఒక గ్లాసు జ్యూస్ తెప్పిస్తావు కదా? హ్యావ్ యూ ఫర్గాటన్ హౌ టు గెట్ టు దట్ పార్క్. ఆ పార్కుకు ఎలా వెళ్లాలో మర్చిపోయావా? యాజ్ ద టైమ్ అలాటెడ్ టు ద స్పీకర్ రన్అవుట్. వక్తికు కేటాయించిన సమయం ముగిసిందా? అట్ వాట్ టైమ్ డిడ్ షీ క్లైమ్ ఇన్ టు యువర్ కార్. ఏ సమయంలో ఆమె నీ కారు ఎక్కింది? కెన్ యూ రిమైండ్ మీ ఆఫ్ ఇట్ టుమారో. రేపు దీని గురించి నాకు గుర్తు చేయగలవా? వుడ్ యూ పాస్ మీ దట్ క్యాలిక్యులేటర్ వన్స్. ఆ క్యాలిక్యులేటర్ ఒకసారి నాకు ఇస్తారా? యాజ్ షీ యాంకర్డ్ ద స్కూటీ కీస్ ఫ్రమ్ హర్ పర్స్. ఆమె తన పర్సు నుండి స్కూటర్ తాళాలను గబుక్కున బయటికి తీసిందా? యాజ్ షీ లాస్ట్ నాట్ ఓన్లీ హర్ పర్స్ బట్ ఆల్సో హర్ లగేజ్. ఆమె తన పర్సునే కాదు సామానును కూడా పోగొట్టుకుందా? వాస్ షీ ఫౌండ్ మిస్సింగ్ సిన్స్ ఎస్టర్డే. ఆమె నిన్నట్టుండి కనపడలేదా? ఈ కుడింట్ టర్న్ అప్ ఆన్ టైమ్ ఫర్ హర్ బర్త్డే ఫంక్షన్. ఆమె పుట్టినరోజు వేడుకకు సమయానికి అతడు రాలేకపోయాడు. యాజ్ యువర్ కమింగ్ ఇయర్ మేడ్ హర్ అన్హ్యాపీ. నువ్వు ఇక్కడకు రావడం ఆమె దుఃఖానికి కారణమైందా? యాజ్ హీ లవ్డ్ యూ మోర్ దెన్ హీ లవ్డ్ మీ. అతడు నన్ను ప్రేమించిన దానికన్నా నిన్నే ఎక్కువ ప్రేమించాడా? వాజ్ హీ నీట్లీ డ్రెస్డ్ ఇన్ వైట్ దెన్. అప్పుడు అతడు తెల్లబట్టలు ధరించి ఉన్నాడా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు బి డన్. అక్కడ ఇంకేమైనా చెయ్యబడటానికి ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ. అక్కడ ఇంకేమైనా చేయడానికి ఉందా? ద పర్స్ ఐ స్నాచ్డ్ వాజ్ స్టోలెన్. నేను కొట్టేసిన పర్సును మరెవరో దొంగిలించారు. ద పర్స్ ఐ స్టోల్ వాజ్ ఫౌండ్ మిస్సింగ్. నేను దొంగిలించిన పర్సు కనబడటం లేదు. వై డిడ్ యూ అవాయిడ్ హర్ క్వశ్చన్. నువ్వు ఆమె ప్రశ్నను ఎందుకు దాటవేశావు?
డజంట్ షీ లైక్ హర్ కాఫీ స్ట్రాంగ్? ఆమెకు కాఫీ స్ట్రాంగ్గా ఉండడం ఇష్టముండదా? డస్ ద గర్ల్ రైట్ ఎ గుడ్ హ్యాండ్? ఆ బాలిక చేతివ్రాత చాలా బాగుంటుందా? దిస్ ఈజ్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. హ్యావ్ ఆల్ యువర్ క్రాప్స్ వెదర్డ్ బికాజ్ ఆఫ్ డ్రాట్? అనావృష్టి కారణంగా మీ పంటలన్నీ ఎండిపోయాయా? యాజ్ హీ రీసెంట్లీ ఎయిమ్డ్ అట్ డూయింగ్ చారిటబుల్ డీడ్స్? అతడు దాతృత్వ పనులు చేయాలని ఇటీవల లక్ష్యంగా పెట్టుకున్నాడా? డస్ షీ వాంట్ టు బి ప్రమోటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్? సాధ్యమైనంత వెంటనే ఆమె పదోన్నతి లభించాలని అనుకుంటోందా? యాజ్ హీ షాట్ హెర్ ఎ కోల్డ్ గ్లాన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్? హఠాలున అతడు ఆమె వైపు ఓ చల్లని చూపు విసిరాడా? హ్యావ్ యూ రెస్క్యూడ్ దట్ గర్ల్ ఫ్రమ్ బీయింగ్ కిడ్నాప్డ్? కిడ్నాప్ చేయబడుతున్న ఆ అమ్మాయిని నువ్వు రక్షించావా? హూ డిడ్ యూ టర్న్ ఆన్ ద టేపర్? కుళాయిని నువ్వు ఎవరి కోసం పెట్టావు? హూ కెస్ టర్న్ ఆఫ్ దిస్ కంప్యూటర్? ఈ కంప్యూటర్ని ఎవరు ఆపారు? వెన్ డిడ్ షీ టర్న్ డౌన్ ద గ్యాస్? ఆమె గ్యాస్ని ఎప్పుడు తక్కువలో పెట్టింది? ఆర్ దే డూయింగ్ ఎవ్రీథింగ్ దే కెన్? వారు చేయగలిగే ప్రతిదీ వారు చేస్తూ ఉన్నారా? కాంట్ యూ మేక్ హర్ మ్యారీ యూ? నిన్ను పెళ్లి చేసుకునేలా నువ్వు ఆమెను చేయలేవా? కుడెంట్ యూ క్యాచ్ వర్డ్ ఆఫ్ ఇన్ దిస్ రెస్పెక్ట్? ఈ విషయంలో నువ్వు అతన్ని అర్థం చేసుకోలేకపోయావా? డోంట్ యూ నీడ్ సమ్ మోర్ టైమ్ టు థింక్ ఇట్ అవుట్? దీని గురించి ఆలోచించడానికి నీకు మరికొంత సమయం అవసరం లేదా? హ్యావ్ యూ ఎనీ ఐడియా ఆఫ్ వాట్ షీ ఈజ్ గోయింగ్ టు డూ? ఆమె ఏమి చేయబోతుందో నీకేమైనా తెలుసా? సిన్స్ ఐ గాట్ మ్యారీడ్ విత్ హర్ థింగ్స్ ఆర్ లుకింగ్ అప్. నేను ఆమెను పెళ్లాడినప్పటి నుండి అంతా బాగానే ఉంది. యాజ్ హిజ్ థాట్ ఆఫ్ మ్యారీయింగ్ యూ పెర్వేడెడ్ యువర్ ఓల్డ్ మైండ్? నిన్ను పెళ్లి చేసుకోవాలనే అతని ఆలోచన నీ మనసునంతా ఆక్రమించిందా? వెన్ హ్యావ్ యూ గివెన్ అప్ డ్రింకింగ్ టీ? టీ త్రాగడం నువ్వు ఎప్పుడు మానేశావు? వెన్ హ్యాస్ షీ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ? ఆమె ఎప్పుడు నీ ప్రేమలో పడింది? షీ సీమ్స్ టు హ్యావ్ దిస్ వర్క్ డన్. ఆమె ఈ పని చేయించినట్టుగానే కనిపిస్తోంది. ఈజ్ స్పందన నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ శారద? శారద అంత తెలివైనది కాదా స్పందన? ఈజ్ కమల యాజ్ టాల్ యాజ్ విమల? విమల అంత పొడగిరా కమల? డిడ్ యువర్ పార్టీ గో ఆఫ్ వెరీ వెల్ ఎస్టర్డే? నిన్న మీ పార్టీ బాగా జరిగిందా? హి వాజ్ రిప్రిమాండెడ్ ఫర్ బీయింగ్ డ్రౌజ్ అట్ హిజ్ వర్క్. అతను పనిలో కునికిపోట్లు పడడంతో చివాట్లు తిన్నాడు. షీ ఆఫెన్ హెల్స్ అట్ హర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్. ఆమె తరచుగా తన భర్త మరియు పిల్లలపై అరుస్తుంటుంది. యూ కెన్ వాచ్ సమ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ నుండి మరిన్ని వీడియోలను మీరు చూడగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. డూ యూ? ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.